నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇదే. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. 9వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి 10వ రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం. మరి నేడు 10వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. నాని కెరీర్లోనే దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ కాప్ సినిమా హిట్ 3 మొదటి రోజు రికార్డులో ఊచకోత కోసింది. మొదటి రోజే 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో నాని కెరీర్లో నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఇక రెండో రోజుతో 62 కోట్లు అందుకుంది. మూడో రోజుతో 82 కోట్లు, 4 రోజులకి 101 కోట్ల మార్క్ అందుకుంది. 5 రోజులకి 115 కోట్లు, 6 రోజులకి 122 కోట్లు, 7 రోజులకి 132 కోట్ల వసూళ్లు వచ్చాయి. 8వ రోజుకి 140 కోట్లు, 9వ రోజుకి 144 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 10వ రోజు నేటితో 148 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకోనుంది ఈ సినిమా. ఈ సినిమా ఆక్యుపెన్సీ 47% కనిపిస్తోంది. 1.5 మిలియన్ టికెట్ సేల్స్ అయితే బుక్ మై షోలో అయ్యాయి. ఇక 2.5 మిలియన్ అమెరికాలో దాటింది సినిమా వసూళ్ల పరంగా. హిట్ 3 మూవీలో నాని ఊరమాస్గా ఊచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని, వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు జరుగుతాయి. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని మనుషుల్ని ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల ఇలా జరుగుతుంది. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల మోటో ఏంటి? వాళ్ళు ఎందుకింత క్రూయలుగా మనుషుల్ని చంపుతున్నారు? దీనిపై తన అసిస్టెంట్ వర్ష, కోమలి ప్రసాద్, దివాకర్, చేతు జొన్నలగడ్డ సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఈ ఆపరేషన్ టేకప్ చేస్తాడు నాని. దాంతో కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే, క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలు అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది హిట్ 3 కథ. వెండితెరపై చూడాల్సిన స్టోరీ. 10వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో మంచి టాక్తో వెళ్తుంది ఈ సినిమా. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే, కానీ హిట్ ఫ్రాంచైజీ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. హిట్ 1, హిట్ 2 దాన్ని మించి అనేలా హిట్ 3 ఉందని పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఎమోషనల్గా ఈ సినిమా అయితే చాలా బాగా రాసుకున్నారు దర్శకుడు శైలేష్ కోల్ను.